ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రకటించిన 2023-24 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం బద్దిగుంట కండ్రిగలోని శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. డి ప్రణవి 600కు గాను 589 మార్కులు సాధించి ఓవరాల్ గా 100% ఫలితాలలో అగ్రగామిగా డివిజన్ స్థాయిలో నిలిచారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన ప్రైవేట్ విద్యను అందించాలన్న దృఢ సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేసి పాఠశాలకు వచ్చేలా ప్రణాళికలు రచించి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వారి చేత రాష్ట్ర, జిల్లా, డివిజన్, పట్టణ స్థాయిల్లో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు. ప్రాథమిక దశ నుంచి విద్యార్థులకు చదువుతో పాటు సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఆటపాటలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యా బోధన నిర్వహించడంపై హైస్కూల్ కరెస్పాండెంట్ ఒంటరి వాణి మరియు ప్రిన్సిపల్ ఒంటరి శివయ్య మాట్లాడుతూ తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తమ పాఠశాల ప్రణాళికలకు అనుగుణంగా సహాయ సహకారాలు అందించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది శ్రావణి, సంధ్య, మానస, సృజన, మౌనిక, భార్గవి, మునికుమారి, లీలావతి, అనసూయ, హైలా, విష్ణుప్రియ, స్వప్న, అక్షిత, రేవతి, హరిత, సులోచన, సుభాషిణి, సద్వాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ ఇష్టంగా చదవడం, వాళ్ళంతటా వాళ్ళే నిద్ర లేచి హ్యాపీగా చదువుకోవడం వల్లే నేను ఈ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా బాగానే వస్తూ ఉంటాయి. 500 పైన ఎక్కువగానే మనకే వస్తూ ఉంటాయి. ఈ ఇయర్ అత్యధికంగా టౌన్లో 589 మార్కులు రావడం చాలా సంతోషం. దీని అంతటి ఇక్కడ ప్రధాన కారణం నేను అనుకునేది ఏంటంటే పిల్లల యొక్క ఏకాగ్రత, వాళ్ళు చదివేటప్పుడు చదువు మీద ధ్యాస పెట్టి చదవడం, అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా తమ ఇంట్లో పిల్లల్లాగా భావించి వాళ్ళకి ప్రతి ఒక్కరిని దగ్గరే పిలిచి వాళ్ళ యొక్క డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ చాలా చక్కగా ఏదైతే డౌట్ ఉందో దాన్ని నీట్గా దాన్ని డౌట్ నివృత్తి చేయడం అనేది చాలా చక్కగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. టీచర్లు అందరూ కూడా మంచిగా పాఠాలు చెప్పడం, అదేవిధంగా స్టడీ అవర్స్లో వాళ్ళ దగ్గర కూర్చొని పేరున వాళ్ళకి చిన్న విషయాలైనా చాలా చక్కగా వర్ణించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇక్కడ యొక్క ప్రత్యేకత. అందులో ఇక్కడ వాతావరణం అనేది చాలా గ్రీనరీగా హ్యాపీగా చూసేదాన్ని నిద్రలేయడం, ఆహ్లాదకరంగా వాతావరణం ఉండడం కూడా పిల్లలు బాగా చక్కగా మార్కులు తెచ్చుకోవడానికి దోహదపడుతుందని నేను భావిస్తాను. అవుతున్నారంటే దానికి మెయిన్ మనం ప్రధానంగా గమనించాల్సింది టీచర్స్ యొక్క గొప్పతనం. వాళ్ళు చాలా అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఇసుక్కోకుండా చాలా నీట్గా ఓపికగా చెప్పడం అనేది ఒకటి. నా అదృష్టం ఏంటంటే ఎప్పుడు నాకు కరస్పాండెంట్ కంటే కూడా టీచర్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మ్యాథమెటిక్స్, సైన్స్ నేను పిఎస్ చెప్తా, భార్గవి మేడం ఎన్ఎస్ చెప్తారు, సంధ్య మేడం సోషల్ చెప్తారు, తెలుగు శ్రావణి మేడం చెప్తారు, హిందీ మానస మేడం, అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చి సృజన మేడం. అంత ఫ్యాకల్టీ ఏ మాత్రం ఒకరికొకరు డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అందరూ కలగలుపుగా టీచర్లు కూడా పిల్లలకు తగ్గ హోంవర్క్ ఇస్తా, ఎక్కువ హోంవర్క్ ఇచ్చేయడం, ఎక్కువ నేర్చుకోవడం అనేది లేకుండా మితమైన హోంవర్క్ ఇవ్వడం కూడా పిల్లల యొక్క విజయానికి ముఖ్య కారణం అని నేను భావిస్తాను. స్కూల్ స్థాపించి ఉషోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దాదాపుగా 16 years వస్తుంది. ఇన్ని ఇయర్స్ లో మాకు కుదిరేటువంటి స్టాఫ్ వల్ల ఈ స్కూల్ అభివృద్ధి అనేది ఎవ్రీ ఇయర్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. మా స్టాఫ్ కి అంటే ఆల్మోస్ట్ 2007 నుంచి 2027 వరకు వచ్చిన స్టాఫ్ వల్ల ఈ స్కూల్ ఎదుగుదల అనేది అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. కాబట్టి నా తరఫున మా టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ ఇయర్ ఈ 10th క్లాస్ కి మాకు 100% ఉత్తీర్ణత రావడానికి కారణమైనటువంటి మా టీచర్స్, సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డి ప్రణవి, నేను శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి చదివాను. ఇక్కడే ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదవడం జరిగింది. అలాగే దీనికి నేను ఇంతటి విజయం సాధించడం అంటే 600 మార్కులకి 589 మార్కులు రావడానికి కారణం ముఖ్యంగా మా కరెస్పాండెంట్ సార్ గారు, వాణి మ్యామ్, అలాగే మాకు చదువు చెప్పిన టీచర్స్ అంటే ఇక్కడ దానికి దోహదపడ్డారు. అందరూ టీచర్స్ అర్థమయ్యేలా చెప్పడం వల్లే, అలా వాళ్ళు ఇచ్చిన ప్రతి సలహాని పాటించడం వల్లే
ఇన్ని మార్కులు సాధించగలిగాను. అలాగే ఇన్ని మార్కులు రావడానికి సాయం చేసిన మా టీచర్స్ అందరికీ, సార్కి, మేడంకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10th క్లాస్ వాళ్ళకి తెలుగు చెప్తున్నాను. ఈ ఇయర్ చాలా వరకు 14 మెంబర్స్ మా స్కూల్లో ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే 100% పాస్ అయ్యారు. అందులో తెలుగులో 100 రావడం అనేది చాలా మేము సంతోషించగలిగినటువంటి విషయం. సెంట్ మార్కులు అనేవి రావడం, అలాగే ఇంకా మ్యాథ్స్లో ఇద్దరికి సెంట్ రావడం అనేది 100కి 100 రావడం అనేది మేము చాలా గర్వపడుతున్నాము. అలాగే సైన్స్లో పిఎస్లో 50, అలాగే ఎన్ఎస్లో 50 రావడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. సో ఇంత ఘనతను సాధించినటువంటి మా విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే పిల్లలు కూడా ఇట్లాంటి ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తున్నాం. నమస్తే సార్, నేను ఉషోదయ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మా కరస్పాండెంట్ వాణి మేడం గారు, ప్రిన్సిపల్ సారు మా శివ సారు, వైస్ ప్రిన్సిపల్ వాణి మేడం గారు సహకారంతో చాలా చక్కనటువంటి వాతావరణంలో వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తూ టీచర్లందరినీ కూడా మమ్మల్ని ఆ పిల్లలకి ఏం నేర్పించాలో, ఎలా చదివించాలని టైం టేబుల్ ప్రకారం మాకు ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు మా ప్రోత్సహించడం వల్ల ఆ పిల్లలకి మేము చక్కగా బోధించగలిగినాము. ఈరోజు మా ప్రణవి 600కు గాను 589 మార్కులు సాధించి ఈ స్కూల్ యొక్క ఘనతని నిలబెట్టినందుకు ఆ అమ్మాయికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు వెనకాలండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, మేడం గారికి, అదేవిధంగా